తిరుపతి లడ్డు, బనారస్ చీర, డార్జిలింగ్ చాయ్, గుంటూరు మిర్చిలా హైదరాబాద్ హలీం కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ హైదరాబాద్ హలీం కు గుర్తింపునిచ్చింది. Who is Ar-Rahman, who is Al-Mannan, la ilaha illallah Muhammadur. ప్రతి హైదరాబాదీ గర్వపడేలా భాగ్యనగరానికో గుర్తింపొచ్చింది. ఇలాంటి ఐడెంటిటీ కాదు, అంతర్జాతీయ ఖ్యాతి ఇది. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, ఐటీ కంపెనీస్, ఇప్పుడు హలీం. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ పేరు మారిమోగిపోయే హ్యాపెనింగ్ ఇది. ఇంతకీ ఏంటిది? మన హలీం కి సడన్ గా వచ్చిన ఈ గుర్తింపేంటి? దానివల్ల నగరానికి వచ్చిన లాభం ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ లేదా జిఐ ట్యాగ్ అని ఒకటుంది. ఈ ట్యాగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులకు దక్కే గుర్తింపు, గౌరవం, హోదా. ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు దానికదే సాటి అని డిక్లేర్ చేస్తూ ఇచ్చే సర్టిఫికెటే ఈ జిఐ ట్యాగ్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తిరుపతి లడ్డు, గుంటూరు మిర్చికి ఈ ఖ్యాతి దక్కింది. అసలు ఎవరిస్తారు ఈ జిఐ ట్యాగ్? ట్యాగ్ అంటూ దక్కాక ఆ ప్రాడక్ట్ కి దక్కే ప్రయోజనం ఏంటి? దాని విలువ ఏ రేంజ్ లో పెరుగుతుంది? కంపెనీలు, ఉత్పత్తులు, ట్రేడ్ మార్కులు, వీటి గురించి మనకి తెలిసింది. ఆయా వస్తు ఉత్పత్తులకు న్యాయ సంబంధమైన రక్షణ హక్కే ట్రేడ్ మార్క్. తమ బ్రాండ్ నేమ్ లేదా వ్యాపార చిహ్నాన్ని మరెవరూ కాపీ చేయకుండా పొందే లీగల్ రైట్ ఇది. చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో ఉన్న కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థ వీటి వ్యవహారాన్ని చూస్తుంది. ఆయిల్ ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ వెనుక కనిపించే అగ్మార్క్ కూడా మరో రకమైన ఈ తరహా గుర్తింపే. ఇలాంటివి కాకుండా ఒక ఏరియాలో చాలా కాలంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ కు గుర్తింపు, రక్షణ ఎవరిస్తారు? వరల్డ్ వైడ్ గా ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ ఈ వ్యవహారాలు చూస్తుంది. భౌగోళికమైన గుర్తింపు తెచ్చే ఆయా ప్రాంతాల్లోని ఆహార ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులకు ఈ సంస్థ ఓ ట్యాగ్ ఇస్తుంది. దీనివల్ల ఆ వస్తువులకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ట్యాగ్ అంటూ దక్కితే మరి ఏ ఇతర ప్రాంతాల్లో ఇదే పేరు వాడుతూ మరో ప్రొడక్ట్ ను విక్రయించాలనుకోవడం సాధ్యం కాదు. న్యాయ సంబంధమైన అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన హైదరాబాద్ హలీం కు ఇలాంటి రక్షణ కావాలని కోరుతూ నగర వ్యాపారులు కొందరు కొంతకాలం క్రితం ఈ ట్యాగ్ కోసం అప్లై చేశారు. హైదరాబాద్ హలీం కి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఇప్పుడు ఆ ట్యాగ్ దక్కింది. జిఐ ట్యాగ్ ఎవరికి పడితే వారికి, వేటికి పడితే వాటికి లభించదు. దానికో స్టేటస్ ఉండాలి. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సాంప్రదాయ వారసత్వం ఇవన్నీ ఉండాలి. క్వాలిటీ లాంటి అంశాలు కూడా పరిశీలిస్తారు. అన్నీ చూశాకే ట్యాగ్ ఇస్తారు. హైదరాబాద్ హలీం అన్ని అర్హతల్ని కలిగి ఉంది. అందుకే దానికా గుర్తింపు దక్కింది. ఆ మాటకొస్తే అసలు హైదరాబాద్ హలీంలో ఏముంది, ఏముందా? ఒక్కసారి ఆ రుచి చూస్తే చాలు, మళ్లీ మళ్లీ దాని దగ్గరికే మనసు లాగుతుంది. ఆ టేస్ట్ కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే, దానికి గులాం కావాల్సిందే. అదే హలీం. 3 అక్షరాల ఈ పేరు వింటే చాలు, నోరూరని వారుండరు. అందుకే హలీంకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. కానీ బిర్యానీతో పాటు భాగ్యనగరానికి చెందిన మరో వంటకం కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అదే హలీం. రంజాన్ రోజుల్లో అందరూ ఎదురు చూసేది హలీం కోసమే. రంజాన్ మాసానికే ప్రత్యేకమైన డిష్ హలీం. ఉపవాస దీక్షలో ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేదే హలీం. అందులో హైదరాబాద్ హలీంకున్న పేరు అంతా ఇంతా కాదు. ఇక్కడ దొరికే టేస్ట్ మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదేమో. హలీం ఘుమఘుమల మధ్య సాగే రంజాన్ నెల హైదరాబాదీలకు బోనస్ లాంటిది. సాయంత్రం సమయాల్లో హలీం తినడానికి జనం క్యూ కడతారు. ప్రస్తుతం మా ప్రతినిధి రమ్య సార్వి రెస్టారెంట్ లో ఉంది. మరిన్ని వివరాలు రమ్య అందిస్తారు. ఓవర్ టు రమ్య. పూర్ణిమ, హైదరాబాదీ హలీం రంజాన్ మాసమే కాదు, ఎప్పుడైనా ఎవరికైనా హాట్ ఫేవరెట్ హలీం ఉంటుంది. కానీ రంజాన్ మాసంలోనే దొరికే ఈ హలీం కి ఇంత ప్రాముఖ్యత, ఎంత ప్రాముఖ్యత అంటే
జియోగ్రాఫికల్ ఐడెంటిటీ రావడం. ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అన్న మాట కేవలం ఇండియాలో తిరుపతి లడ్డుకి, బనారస్ సిల్క్, దాంతో పాటు మన డార్జిలింగ్ లో దొరికిన టీ, వీటికి మాత్రమే దొరికిన ఈ అపూర్వమైన హక్కు హోదా ఇప్పుడు హైదరాబాదీ హలీం కి కూడా దొరకడం మన అందరి అదృష్టంగా భావిస్తారు. హైదరాబాద్ నిజంగా గర్వంగా భావిస్తున్న ఈ హలీం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సీజన్ లో ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి తమ రోజాని చేస్తూ ఉన్న రంజాన్ లో మాసంలో అందరూ ఎవరైతే రోజా చేస్తున్నారో వాళ్ళందరికీ తమ రోజా పూర్తయిన తర్వాత ఆ రోజంతటి కూడా తగ్గిపోయిన ఆ బలం ఏదైతే ఉందో ఈ ఒక్కసారి ఈ హలీం తినడంతోనే అంతే ఆరోగ్యంగా తయారవడానికి ఈ హలీం ఉపయోగపడుతుంది. ఈ హలీం తయారీలో ఎంత మంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంటే 12 గంటల పాటు చాలా మంది కార్మికులు శ్రమించి తయారు చేసే ఈ హలీం కి సాయంత్రం అవడంతోనే ప్రతి ఒక్కరు కూడాను ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకుంటూనే ఉంటారు. కేవలం ముస్లిం సోదరులే కాదు, ఇక్కడ మనతో పాటు హిందువులు కూడా ఉన్నారు. యావత్ భారతదేశంలోని ఎవరైనా కానీ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరికీ కూడా ఈ హలీం అనేది హాట్ ఫేవరెట్ అవుతుంది. సరే, ఇంత బిజీగా మీరు తిన్న స్పూన్ నోట్లో పెట్టేసుకోండి, పర్లేదు, ఐ కాంట్ స్టాప్ యూ. మీరు చెప్పండి, మీకు హలీం ఎంత ఫేవరెట్? చాలా హాట్ ఫేవరెట్. రంజాన్ 30 days లో హలీం చాలా ఇది ఒక మంచి ఫుడ్. ఇది మీకు మామూలుగానే ఇంతకు ముందు అలవాటు ఉండేదా, లేకపోతే ఈ హలీం ఇక్కడ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత తింటున్నారు? యాక్చువల్లీ మేము ఇక్కడనే హైదరాబాద్, వీఆర్ ఆల్సో హైదరాబాద్. కానీ హైదరాబాద్ లో 30 days గురించి మేము చాలా రోజులు ఎదురు చూస్తూ ఉంటాం. ఈ రంజాన్ హోలీ, ఈ హోలీ మంత్ గురించి, ఈ హలీం అనే డిష్ గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. మరి ఇటువంటి హలీం అనే డిష్ జియోగ్రఫికల్ ఐడెంటిటీ రావడం మామూలు విషయం కాదు. దానికి ఎంత కష్టపడితే దానికి జియోగ్రఫిక్ ఐడెంటిటీ ఉంది. ప్రతి హలీంకి జియోగ్రఫిక్ ఐడెంటిటీ ఉంటుందా అని అంటే కానే కాదు పూర్ణిమ. ఎందుకనంటే హైదరాబాద్ లో తయారు చేసే హలీంకి అది కూడా ఆ శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉందో, సాంప్రదాయంగా ఇంతకాలం చేస్తూ వచ్చిన ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో తయారు చేస్తే మాత్రమే అది ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి కూడా అందరికీ ఇది చాలా ఫేవరెట్. ఈ మొట్టమొదటిసారి ఇవాళ ఇతను రంజాన్ సీజన్ లో ఫాస్టింగ్ ఉన్నారు. హౌ డిడ్ యూ ఫీల్ హ్యావింగ్ ద ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ దట్ దిస్ హలీం? వెరీ నైస్. ఓకే, సరే, ఇక్కడ హలీం తయారీదారులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇంతమంది ఎంతో ఇష్టంగా అమిత ప్రియమైన ఫుడ్ గా అందరికి హలీం ఉంటుంది. వాళ్ళ చేతిలో తయారీదారుల మాటలోనే ఒకసారి విందాం. హౌ టఫ్ ఇస్ టు ప్రిపేర్ హలీం అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ హలీం గెటింగ్ ద స్టేటస్ ఆఫ్ GI? So it's pleasure to know that we got GI status. That was the Iranian from Hyderabad, the domestic Iranian of Hyderabad, 70. థ్యాంక్ యూ రమ్య. భారతీయ అరబ్బుల శైలి సమ్మేళనంలో రూపుదిద్దుకున్న హైదరాబాద్ సంస్కృతికి హలీం అద్దం పడుతుంది. ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ముస్లింలు పసందైన వంటకాలు ఆరగిస్తారు. తిన్న వెంటనే శక్తినిచ్చే హలీం పైనే వారు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముస్లింలే కాదు, మాంసాహారం తినే ప్రతి ఒక్కరూ హలీం అంటే ఎంతో ఇష్టపడతారు. హలీంకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. భారతీయ అరబ్ రుచుల కలయికతో తయారు చేసే హలీం, హరీస్ హైదరాబాద్ లో తయారయ్యేంత రుచికరంగా మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు GI ట్యాగ్ దక్కిందంటే అందుకేగా మరి. హలీం మాంసాహారమైనప్పటికీ తేలికగా జీర్ణం కావడం దీని ప్రత్యేకత. ముస్లింలే కాదు, మాంసాహారులందరూ విధిగా హలీం టేస్ట్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ లో కూర్చొని హలీం తినడం స్టేటస్ గా ఫీల్ అవుతారు. Who is the Allah? Who is Ar-Rahman? Who is Al-Mannan? La ilaha illallah, Muhammadur Rasulullah. Muhammad is the messenger, Allah is our return. La ilaha illallah, Muhammadur Rasulullah. ఇరాన్ దేశానికి చెందిన ఈ వంటకం నిజాం ప్రభువులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రత్యేకమైన వంటకం కోసం ప్రత్యేకమైన పొయ్యినే తయారు చేస్తారు. హలీం తయారీ ఆషామాషిగా ఉండదు. వంట వాళ్లకు శ్రమ అధికంగా ఉంటుంది. హలీం తయారీ ప్రాసెస్ ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతోంది. ముందుగా ప్రత్యేకంగా ఓ పొయ్యి తయారు చేస్తారు. దీనికోసం ఓ అరుగు లాంటి బట్టి తయారు చేస్తారు. ఎర్రమట్టితో ఈ బట్టిని తీర్చిదిద్దుతారు. ఓ పెద్ద డేకిషా ఇమిడిపోయే విధంగా దీన్ని తయారు చేస్తారు. హలీంలో అతి ముఖ్యమైనది మాంసం. గొర్రె పొట్టేల్ లేదా మేక మాంసాన్ని దీనికి ఉపయోగిస్తారు. చికెన్ కూడా వాడతారు. మటన్, గోధుమలు, నెయ్యి, అల్లం, నల్ల జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, గులాబీ పూరేకులు, సోంపు, కుంకుమ పువ్వు, పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, పిస్తా, ఉప్పు, కొత్తిమీర హలీం తయారీలో ఉపయోగిస్తారు.
డేక్షాని పొయ్యి మీద పెట్టి అందులో మాంసపు ముక్కలతో పాటు గోధుమలను వేసి 4 గంటల పాటు ఉడికిస్తారు. 4 గంటలు గడిచాక అందులో అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్, ఉప్పు, నల్ల జీలకర్ర, మిరియాలు, గులాబీ పువ్వు రేకులు, పాలల్లో కలిపిన కుంకుమ పువ్వును వేసి బాగా మరగనిస్తారు. దాదాపు మసాలా దినుసులన్నీ వేసేస్తారు. అలా వేసిన తర్వాత వేడి ఆవిరి బయటకు పోకుండా ఉండేందుకు డేకిషాపై మూత బిగించేసి 1 గంట పాటు బాగా ఉడికే వరకు మరగనిస్తారు. హలీం తయారీలో ముఖ్యమైన ఘట్టం గోఠీ మార్నా. 4 గంటల పాటు ఉడికించిన మాంసం, గోధుమలు, మసాలా దినుసులు ఇలా అన్నింటినీ పేస్ట్ లా మార్చేందుకు బాగా దంచడాన్ని గోఠీ మార్నా అంటారు. Who is the lover? Allah. Who is Ar-Rahman? Allah. Who is Al-Mannan? La ilaha illallah. Muhammadur Rasulullah. Muhammad is the messenger. Allah is our return. La ilaha illallah. Muhammadur Rasulullah. పొయ్యి మీద ఉండగానే తేలికగా జీర్ణమయ్యేందుకు మెత్తగా దంచిన తర్వాత నెయ్యితో దాన్ని బాగా కలిపి దానిపై డ్రై ఫ్రూట్స్ వేసి అందంగా అందిస్తారు. ఆ తర్వాత హలీంపై నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఆహా, ఆ రుచే వేరు. హలీం నీకు సలాం అనాల్సిందే. హైదరాబాద్ లో ఉన్న ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా రంజాన్ వచ్చిందంటే చాలు హలీం రుచి చూసేందుకు తాతాలాడతారు. రుచిలో దాటి ఏదీ లేదంటారు. హలీం ఆరగించేందుకే రంజాన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తామంటారు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే హలీంకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ హలీంకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. రిజిస్ట్రార్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్ మార్క్స్ కంట్రోలర్ జనరల్ పిహెచ్ కురియన్ హైదరాబాద్ హలీం అసోసియేషన్ కు గుర్తింపు సర్టిఫికెట్ అందజేశారు. As you all know, this is not an invention. This was there for maybe a few centuries in Hyderabad, and they have a special method of making it. So GI we give to products which has a geographic linkage, which is in a particular territory of the country, where a product has a particular method of making and it has a reputation. Ar-Rahman. Allah. Who is Al-Mannan? La ilaha illallah. Muhammadur Rasulullah. Muhammad is the messenger. Allah is our